హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూసారు కదండి. ప్రెజెంట్ పెద్ది కలెక్షన్స్ గురించి అయితే హాట్ టాపిక్ అయితే అవుతుంది. ఎందుకు ఇంత హాట్ టాపిక్ అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు కదా. పెద్ది కలెక్షన్స్ జెన్యూనా కాదా అనేది ఒక పాయింట్. అంటే ప్రతిరోజు మేకర్స్ వాళ్ళు ఎందుకు ఈ పెద్ది పోస్టర్ అనేది రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. అలాగే పెద్ది సినిమా వచ్చేసి ఇప్పటి వరకు 400 కోట్లు దాటిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా, లేకపోతే వేరే ఒక ప్రముఖ ఆర్టికల్ ప్రకారంగా 300 కోట్లు మాత్రమే క్రాస్ చేసిందా? అలాంటి నిజాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతే పెద్ది మన రామ్ చరణ్ గారు హీరోగా, అలాగే డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు సనగారు అయితే తీయడం అయితే జరిగింది. అలాగే ఇందులో మెయిన్ హీరోయిన్ పాత్ర వచ్చేసి మన జాన్వీ కపూర్ గారు, అలాగే ఇంకా జగపతి బాబు గారు, ఇంకా కొంతమంది అయితే ప్రముఖులు అయితే ఇందులో నటించడం అయితే జరిగింది. ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అయ్యి 13 రోజులు అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఈ సినిమా హిట్ స్టేటస్ లోకి అయితే వెళ్ళలేదు. కాకపోతే మూవీ మేకర్స్ వాళ్ళు అయితే సక్సెస్ మీట్లు అయితే వాళ్ళు పెడుతున్నారు. ఆ సక్సెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు, నిజంగా సక్సెస్ మీట్లు పెట్టవలసిన విషయం ఉందా, లేకపోతే ఉత్తినే పెడుతున్నారా, ఎందుకు అనేది అయితే ఎవరికైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పటి వరకు పెద్ది మూవీ వచ్చేసి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది ట్రేడ్ లెక్కల ప్రకారంగా వచ్చిన కలెక్షన్స్ అండి. ఓన్లీ బ్యానర్స్ వేసిన పోస్టర్ వల్ల వచ్చిన కలెక్షన్స్ కాదు. ట్రేడ్ లెక్కలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వచ్చిన లెక్కలు అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అందులో ఒక ప్రముఖ ఛానల్ పేరు అయితే చెప్పను మీకు. దాని ప్రకారంగా అయితే మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. పెద్ది మూవీ ఇప్పటి వరకు 13 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది కదా. ఇండియాలోని ఎంత నెట్ వసూలు చేసిందంటే ఇప్పటి వరకును 230 కోట్ల నెట్ అయితే 13 రోజులుగానైతే వసూలు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పెద్ది. అలాగే ఇండియా వైజ్ గా మొత్తం గ్రాస్ చూసుకుంటే 280 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే మనకు తెలుగు, తమిళ, ఇంకా నార్త్ ఇండియా ఇలా ఏమి లేదు, మొత్తం ఓవరాల్ గా 280 కోట్లు అయితే మొత్తం ఇండియన్ గా వీజ్ గా గ్రాస్ అయితే ఈ పెద్ది మూవీ 13 రోజులుగా అయితే పెట్టడం జరిగింది. ఇంకా మనకు అదర్ ఆప్షన్ ఏంటంటే ఇంకా ఓవర్సీస్. ఈ ఓవర్సీస్ లోని ఈ పెద్ది మూవీ ఇప్పటి వరకు వచ్చేసి 52 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది ఫ్రెండ్స్. ఓవర్సీస్ లోనైతే పెద్ది సినిమా మొత్తం అట్టర్ ఫ్లాప్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ అసలు కలెక్షన్స్ అనేవి రావట్లేదు, లక్షల్లో వస్తున్నాయి, రోజుకి కోటి కూడా రావట్లేదు, లక్షల్లో వస్తున్నాయంటే చూడు ఎన్ని లక్షలు కలిపితే ఒక కోటి అవుతుందో. కాబట్టి అక్కడ కంప్లీట్ గా డెడ్ అయిందనే మనం అయితే మాట్లాడుకోవాలి. కాబట్టి ఎప్పుడో 48 కోట్లకి అయితే చూసాం, ఇప్పుడు వరకు 52 కోట్లలోనే అయితే ఉంది పెద్ది. అంటే అక్కడ ఓవర్సీస్ లో ఖచ్చితంగా కలెక్షన్స్ మొత్తం డ్రాప్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా మన పెద్ది మూవీకి 13 రోజుల్లో వచ్చిన గ్రాస్ వచ్చేసి 332 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక ప్రముఖ ఆర్టికల్ ప్రకారంగా, ట్రేడ్ లెక్కల ప్రకారంగా. కానీ ఈ బ్యానర్ ఏదైతే ఉందో వీళ్ళు 13 రోజులకి పోస్ట్ వచ్చేసి 408 కోట్లు అయితే గ్రాస్ కలెక్ట్ చేసినట్టయితే వాళ్ళైతే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వచ్చే మిగతా కోట్లు అనేది అదే ప్రజెంట్ ప్రశ్నార్థకంగా అయితే ఉంది. ఇంచుమించుగా ట్రేడ్ లెక్కలకి అలాగే మూవీ మేకర్స్ వాళ్ళకి వేసిన పోస్టర్ ప్రకారంగా చూసుకుంటే 76 కోట్లు అయితే ఫేక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇవి ఎలా యాడ్ అయ్యాయి అంటే నేను గత వీడియోలో స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. ఫస్ట్ రోజే ఈ మూవీకి వచ్చేసి పెద్దికి ఇంచుమించుగా మేకర్స్ హైక్ ఇవ్వడం కోసం అయితే ఒక 25 క్రోడ్స్ అయితే ఎక్స్ట్రా అయితే వేయడం అయితే జరిగింది. అలాగా ప్రతిరోజు ఎంతో కొంత యాడ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఆ వాల్యూ వచ్చేసి 76 కోట్లు అయితే ఆ ఫేక్ కలెక్షన్స్ కింద అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చేస్తున్నారు బ్యానర్స్ అంటే తన మూవీ హిట్ స్టేటస్ లోకి వెళ్ళాలనే సంకల్పంతో అయితే ఎన్నో కోట్లు అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతిరోజు పోస్టర్ వేస్తున్నారు, పోస్టర్లోని ఎన్నో కొన్ని యాడ్ చేసుకుంటా అంటున్నారు. శనివారం ఆదివారం కలెక్షన్స్ వస్తాయి, ఓకే. మరి మండే కూడా కలిపేస్తున్నాం. మండే కూడా శనివారంతో ఈక్వల్ గా కొంచెం డ్రాప్ చూపించి కలిపేస్తున్నాం. మిగతా రోజులు అంత అయితే ఎక్కడ సినిమా అయితే ఆడట్లేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఎక్కడ చూసుకున్న 10 డేస్ మన తెలుగు ఇండస్ట్రీలోని ఏ సినిమా చూసుకున్నా ప్రజెంట్ రోజులు అయితే 10 రోజులు మించి అయితే ఏ సినిమా ఆడట్లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా కానీ, ఎన్టీఆర్ సినిమా కానీ, అల్లు అర్జున్ సినిమా కానీ, మహేష్ బాబు సినిమా కానీ
ఏ సినిమా హిట్ స్టేటస్ లోకి వెళ్ళినా మాత్రం సినిమాలు అయితే 10 రోజులు దాటిన అయితే ఆడట్లేదు. సరైన బ్లాక్ బస్టర్ పడితే తప్ప ఇంకే మూవీ కూడా 10 రోజులు అయితే ఆడవు. మరి ఈ పెద్ద మునిమ సరైన బ్లాక్ బస్టరా? కాదు కదా, ఇది జస్ట్ యావరేజ్ మూవీ. ఈ యావరేజ్ మూవీకి 10 రోజుల తర్వాత కలెక్షన్స్ అనేవి ఈ రేంజ్ లో అయితే రావు ఫ్రెండ్స్. ఓన్లీ మేకర్స్ వేస్తున్నారు ఈ పోస్టర్లు, అంతే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు అయితే లేవని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చాలా మందికి ఇది భావన అయితే ఉంటది. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఈ భావన ఉన్నదనేది. కంప్లీట్ గా డేటా అయితే ఇప్పటి వరకు 13 రోజులకి అయితే నేను ఇచ్చాను. ఒరిజినల్ కలెక్షన్స్ 13 రోజులకి పెద్ద వచ్చేసి మొత్తం 332 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మన బ్యానర్స్ ప్రకారంగా అయితే 408 కోట్లు అయితే 13 రోజులకి అయితే రావడం అయితే జరిగింది. బ్యానర్స్ ప్రకారంగా 14th డే ఎంత కలెక్షన్స్ రావచ్చు అన్న అంటే బ్యానర్స్ ప్రకారంగా చూసుకుంటే ఒక 8 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. మొత్తం 2 వీక్స్ కంప్లీట్ చేసుకొని మొత్తం 416 కోట్లు అయితే పోస్టర్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు 14 డేస్ కంప్లీట్ అయిన తర్వాత. ఇంకా అలా కాకుండా మనం ట్రేడ్ లెక్క ప్రకారంగా అయితే ఈ సినిమాకి వచ్చేసి 2 వీక్స్కి వచ్చేసి 338 కోట్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వాస్తవాలు ఫ్రెండ్స్. అలాగే ఈ పెద్ద మూవీని ఎక్కడెక్కడ హిట్ అయిందన్న అంటే మొత్తం పెద్ద మూవీ ఒకే ఒక ప్లేస్ లో అయితే హిట్ అయిందండి. అది మన తెలుగు స్టేట్ లో అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. మిగతా అన్ని చోట్ల కూడా ఫ్లాప్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఫెయిల్ అయింది, తమిళ, కన్నడ, మలయాళం, అలాగే ఓవర్సీస్ మొత్తం అన్ని చోట్ల ఫెయిల్. అంటే ఫెయిల్ అనేది ఎలా చెప్పేస్తామన్నా అంటే ఫెయిల్ అనేది కలెక్షన్స్ మీద వచ్చిన డిపెండ్. ఎందుకంటే వీళ్ళు ఏదైతే వేస్తున్నారో బ్యానర్స్, ఆ బ్యానర్స్ ప్రకారంగా కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు. అంటే చూడండి, ట్రేడ్ లెక్క ప్రకారంగా ఎలాగ అవ్వలేదు, ఇంకా బ్యానర్స్ వేసుకున్న పోస్టర్ ప్రకారంగా కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అంటే అక్కడ ఎంత మరి క్లాస్ అయిందో మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఓన్లీ మన తెలుగు స్టేట్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి అయితే మంచిగా మార్క్స్ పడి మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ప్రెజెంట్ కూడా స్టిల్ ఓన్లీ తెలుగులోనే కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. హిందీలో ఎక్కడా కూడా ఏం జరగలేదు. కొంతమంది అయితే హిందీలో అద్భుతాలు జరుగుతాయి, మొదటి వీక్ ఇలా స్లోగా ఉంటుంది, సెకండ్ వీక్ నుంచి అందుకుంటది అన్నారు. ఎక్కడ అందుకుంది అయితే లేదండి. ఎక్కడ కూడా ఒక కనీసం లక్షల్లో అయితే కలెక్ట్ చేస్తున్నాయి. ఎన్ని లక్షలు కలిపితే కోట్లు అవుతాయి చెప్పండి. కాబట్టి ఆ లెక్కలన్నీ కూడా మనం కన్సిడర్ చేయవసరం లేదు. హిందీలో ఫ్లాప్ అయింది, తమిళ్లో ఫ్లాప్ అయింది, తర్వాత మిగతా అన్నిటిలో కూడా ఫ్లాప్ అయింది. ఓన్లీ తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ అయితే అయిందండి. ఖచ్చితంగా మన రామ్ చరణ్ గారికి అయితే ఈ తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి సరిపోద్ది. ఎందుకంటే మన మెయిన్ ఇండస్ట్రీ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీ. ఆ తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయింది. మిగతావన్నీ కూడా ఆప్షన్ అనమాట. అవన్నీ కూడా ఆడితే కొంచెం నెక్స్ట్ సినిమాకి రామ్ చరణ్ గారికి క్రేజ్ అలాగే కలెక్షన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది తప్ప కానీ మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయితే సరిపోద్దండి. టోటల్ గా పెద్ద కలెక్షన్స్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు కూడా నేను చాలా వరకు వీడియోలు చేశాను. అన్ని కూడా బ్యానర్స్ ఏదైతే వేస్తున్నారో ఆ పోస్టర్ ప్రకారంగా చేయడం జరిగింది. అప్పుడప్పుడు మధ్యలో మనం దేవరాకి ఈ సినిమాకి కంపేర్ చేయడం జరిగింది. అలాగే ట్రేడ్ లెక్కల ప్రకారంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఇది ట్రేడ్ లెక్కల ప్రకారంగా 2వ వీడియోనా. ఎందుకంటే పెద్ద సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసిందన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెద్ద సినిమా 2000 కోట్లు కూడా కలెక్ట్ చేస్తుందని కొంతమంది ఉన్నారు. పెద్ద సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తారని ఉన్నవారు. ఈ పెద్ద సినిమా ఎవరైతే 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందో 1000 కోట్లు కలెక్ట్ చేస్తారని ఉన్నారు కదా, వాళ్ళకి అసలు సినిమా పట్ల నాలెడ్జ్ లేనట్టే. ఎందుకంటే మనం పాసిబిలిటీ చూసుకొని మాట్లాడాలి, అంతేగాని 2000 1000 కోట్లు అంటే ఎక్కడ వస్తుంది? రామ్ చరణ్ గారి స్టామినా ఎంత, 1000 కోట్లు రావడానికి ఎంత? ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయింది అంటున్నారు కదా. అంటే పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయితే రామ్ చరణ్ గారి స్టామినా 400 కోట్ల చెప్పండి. అంటే ఫ్లాప్ సినిమాకి అయితే ఇంక పోద్ది. మొత్తం బ్లాక్ బస్టర్ అయితే 400 కోట్ల ఎవరు చెప్పారండి? పెద్ద సినిమా యావరేజ్ కాబట్టి 400 కోట్లు. అదే రామ్ చరణ్ గారి సినిమా హిట్ అయింది అనుకో 1000 కోట్లు వస్తుంది. బ్లాక్ బస్టర్ అయితే 1000 కోట్లు వస్తుంది. ఇది యావరేజ్ కాబట్టి 400 కోట్లు వచ్చింది. మరి మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ కాబట్టి మీరు 400 కోట్లతో బ్లాక్ బస్టర్ అంటారా? అది రామ్ చరణ్ గారికి పరుగు తక్కువ అనమాట. ఇది యావరేజ్ మూవీ తన పవర్తో 400 కోట్లు అయితే తీసుకురావడానికి అయితే ఆయన ట్రై చేస్తున్నాడు. పెద్ద సినిమా కానీ బ్లాక్ బస్టర్ అయితే 1000 కోట్లు అయితే వచ్చేది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి బ్లాక్ బస్టర్ పెద్ద సినిమా అనేటప్పుడు. అలా కాకుండా పెద్ద యావరేజ్ మూవీతో 400 కోట్లు వచ్చేంటే గొప్ప కథ అని అయితే మాట్లాడాలి మీరు. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎండింగ్ అయితే ఇచ్చేద్దాం.